శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 3, 4 శ్లోకాలు వివరించుకున్నాము. ఈ భాగంలో 5, 6 శ్లోకాలు వివరించుకుందాము. ఏం చెప్పుకుందామో, కిందటి భాగంలో ఏం చెప్పుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందాము. పరమాత్మ యొక్క తత్వము తెలుసుకోవడానికి బ్రహ్మం అంటే ఏంటి, అధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి, అధిదైవం అంటే ఏంటి, అధియజ్ఞుడు ఎవరు, అతడు జీవుల శరీరంలో ఎక్కడ ఉంటాడు, అట్లాగే మానవులు మరణ సమయంలో పరమాత్మను ఏ విధంగా గుర్తు చేసుకోవాలి అన్న 7 అర్జునుడి ప్రశ్నలతో ఈ 8వ అధ్యాయం మొదలైంది. ఇంకా 3వ శ్లోకం నుంచి భగవానుడు ఆయన సమాధానాలు మొదలుపెట్టారు. బ్రహ్మము అంటే సర్వశ్రేష్టమైన శాశ్వతమైన పరమాత్మ. అధ్యాత్మము అంటే జీవుల యొక్క స్వభావము, లేకపోతే జీవాత్మ యొక్క సస్వరూపము. పరమాత్మ యందు లీనమై అవ్యక్తంగా ఉన్న సకల భూతాలను వ్యక్తపరచి వాటి ఉత్పత్తి అభ్యుదయాలకు కారణమైన చేష్టలను కర్మలు అని పిలుస్తారు అని 3వ శ్లోకంలో చెప్పారు. ఇంకా నశించే తత్వము గల పదార్థాల అంటే భౌతిక ప్రపంచానికి అధిపతి పరమాత్మ. సో ఆ స్వరూపము అధిభూత స్వరూపము అయింది. అట్లాగే హిరణ్య గర్భుడు అధిదైవము. శరీరము ధరించిన వారందరిలో ఆత్మ చైతన్యం రూపంలో ఉన్న పరమాత్మే అధియజ్ఞుడు అని 4వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు 5వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు చివరి ప్రశ్న అంటే అంతకాలంలో పరమాత్మను ఎందుకు గుర్తు చేసుకోవాలి, ఎట్లా గుర్తు చేసుకోవాలి అన్న విషయాలు వివరిస్తారు. ఒకసారి 5వ శ్లోకం చదువుకుందాము. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఈ శ్లోకంలో పద విభజన చూద్దాము. అంతకాలే చ మాం ఏవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సహ మద్భావం యాతి న అస్తి అత్ర సంశయః. ఈ శ్లోకంలో అంతకాలే అంటే మరణ సమయంలో, చ మరియు, మాం నన్ను, ఏవ మాత్రమే, స్మరిస్తూ, ముక్త్వా విడిచిపెట్టడం, కలేవరం శరీరమును, యహ ఎవరైతే, ప్రయాతి వెళ్తారో, సహ అతడు, మద్భావం భగవత్ స్వభావము, యాతి పొందును, న అస్తి లేదు, అత్ర ఈ విషయంలో సంశయ సందేహము. అంటే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాము. అంతకాలము అంటే చివరి సమయంలో, మరణ సమయంలో ఎవరు నన్ను మాత్రమే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతారో వాళ్ళు నిస్సందేహంగా నా తత్వాన్ని పొందుతారు. ఈ శ్లోకంలో భగవానుడు మానవుడికి తన జీవితం యొక్క ఆఖరి క్షణాల్లో భగవంతుని స్మరణ యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. చివరి క్షణాల్లో అంటే ప్రాణాలు పోయే క్షణాల్లో భగవంతుని స్మరించడం వల్ల ఏమొస్తుంది, ఈ విధంగా చివరి క్షణాల్లో పరమాత్మను స్మరిస్తూ ప్రాణాలని అంటే శరీరాన్ని వదిలిపెట్టిన వాడు తప్పకుండా ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందగలుగుతాడు అని చెప్తున్నారు. అంతకాలము అంటే మానవుడి జీవితం యొక్క ఆఖరి క్షణాలలో భగవంతుణ్ణి తలుచుకోవడం ఎట్లా అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నారు. అంటే ఈ శ్లోకం నుంచి చెప్తున్నారు. ఇక్కడ భగవానుడు అంతకాలే అనే పదానికి చ అనే పదం జోడించారు. అంతకాలే చ మాం ఏవా అని చెప్తున్నారు. అంటే అంతకాలంలో భగవంతుడిని తలుచుకోవడం అంటే అది ఆ ఒక్క క్షణంలో జరిగే ప్రక్రియ కాదు. ఎందుకంటే మనం జీవితాంతం ఎన్నో సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఎన్నో పనులు చేసుకుంటూ జీవితం గడుపుతూ ఉంటాము. ఆ చివరి క్షణాలు వచ్చేసరికి మనకి ఆ జీవితంలో అంటే జీవితం అంతా చూసిందే మనకి గుర్తొస్తుంది, కానీ చూసింది అనుభవించింది గుర్తొస్తుంది, కానీ భగవంతుడు ఎలా గుర్తొస్తాడు? కానీ భగవంతుడిని గుర్తు చేసుకుంటేనే
ఆ జీవితానికి పరమార్థం అనేది సాధ్యపడుతుందని చెప్తున్నారు. 7వ అధ్యాయంలో కూడా ఎవరైతే నన్ను తలుచుకుంటారో వారు భయం లేకుండా వాళ్ళ ప్రాణాలను విడవగలుగుతారు అని చెప్పారు. అంటే ఆ భయం ఎందుకొస్తుంది అంటే, ఈ ప్రాపంచిక విషయాలలో ఎక్కువ మునిగిపోవడం వల్ల ఎక్కువ వీటితో సంఘం ఏర్పరచుకోవడం వల్ల మనకి ఇది వెళ్ళిపోతుందేమో, దీన్ని మనం పోగొట్టుకుంటున్నామేమో అన్న భయము, బాధ ఏర్పడడం వల్ల ఆ లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి భయం ఏర్పడుతుంది. ఎందుకు? స్వస్వరూపం తెలియని కారణం వల్ల. అందుకని ఏమంటున్నారంటే 7వ అధ్యాయంలో గూడా అదే చెప్పారు. అయితే ఇప్పుడు ఈ భగవానుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, అంత్యకాలంలో నన్ను మాత్రమే తలుచుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తారు అని ఏవా అనే పదంతో చెప్తున్నారు. అంతకాలే చ మాం ఏవా. ఇక్కడ అట్లా అంతకాలంలో తలుచుకోవాలి అంటే అది ఆ క్షణంలో జరిగే పని కాదు. మనం ఇందాక గూడా చెప్పుకున్నాం. అందుకని ముందు నుంచి కూడా దానికి ఒక అభ్యాసం చెయ్యాలి. అంటే ఒక అలవాటుగా మార్చుకోవాలి. పరమాత్మ యొక్క స్మరణ, పరమాత్మ యొక్క ధ్యానము, పరమాత్మ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక అలవాటుగా మార్చుకోవాలి. అట్లా ఉన్నప్పుడు ఆ లాస్ట్ టైమ్, ఆ లాస్ట్ మినిట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భగవంతుడు తొందరగా, తేలికగా గుర్తొస్తాడు. సో, అభ్యాసంలో పార్ట్‌గా మనం ఏం చెయ్యాలి అంటే, ప్రాపంచిక విషయాల మీద వైరాగ్యం పెంచుకుంటూ, భగవంతుడి మీద ప్రేమ పెంచుకుంటూ, విశ్వాసం పెంచుకుంటూ, ఆయన కథలు వింటూ, భగవంతుడిని ఆశ్రయిస్తే, ఆఖరి క్షణాల్లో మనకి ఈ విరాగము తోడయ్యి, భగవంతుడు గుర్తుకొస్తాడు. అందుకని ఈ ఈ అభ్యాసం అనేది ముందు నుంచి చేయాలి కాబట్టి, అంతకాలే చ మాం ఏవ అని చెప్తున్నారు. అంటే ఒక్క అంతకాలంలోనే కాదు, ముందు నుంచి కూడా నన్ను తలుచుకున్న వాళ్ళకి ఇది సాధ్యపడుతుంది. అయితే లాస్ట్ మినిట్‌లో చూసుకుందాంలే అని అనుకుని కాళ్ళెత్తు పెట్టుకుని కూర్చుంటే అది జరిగే పని కాదు అని హెచ్చరిస్తున్నారు. అంటే నేను జీవితం అంతా ఎంజాయ్ చేసేస్తాను. ప్రాపంచిక సుఖాల్లో మునిగి తేలుతాను. నా లాస్ట్ మినిట్ వచ్చేసరికి అప్పుడు నేను భగవంతుడిని తలుచుకుంటాను. నాకు మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ మినిట్‌లో పోనీ అట్లా అదృష్టం ఉన్నవాళ్ళు అలా తలుచుకున్నా గూడా మోక్షం ఇస్తాననే చెప్తున్నాడు. కాకపోతే అలా తలుచుకోవాలంటే కూడా ముందు నుంచి అభ్యాసం ఉంటే ఈజీగా గుర్తొస్తారు. ఎవరికో ఒకళ్ళకో, ఇద్దరికో మేబీ ఆ టైంలో ఆహ్, ఆ విచక్షణ కలుగుతుందేమో. కానీ జనరల్‌గా ఆ టైంలో భగవంతుడు గుర్తు రావడం అనేది కష్టమైన పని కాబట్టి ముందు నుంచి అభ్యాసం చేయండి అని చెప్తున్నారు. అంటే ప్రాపంచిక విషయాల మీద ఎప్పుడైతే వైరాగ్యం పెంచుకుంటామో మన అన్నీ కూడా డ్యూటీలాగా చేసుకున్నప్పుడు ఇవన్నీ మనకి అంత సీరియస్‌గా తీసుకోము మనం. సో, యాటిట్యూడ్ డెవలప్ చేసుకోమని చెప్తున్నారు. పైగా ఇక్కడ ఇంకేమంటున్నారంటే, నన్ను మాత్రమే తలుచుకున్న వాళ్ళకి ఆ ఏవా అనే వర్డ్ వాడారు చూడండి. అంతకాలే చ మాం ఏవా స్మరన్ముక్త్వా కలేవరం. సో, ఎవరైతే నన్ను లాస్ట్ మినిట్‌లో నన్నే తలుచుకుంటూ లాస్ట్ మినిట్‌లో మళ్ళీ ఇతర టైంలలో గూడా అనే లెటర్ దానికి సంకేతము. సో, ముందు నుంచి ఇతర టైంలో కూడా అంటే లాస్ట్ మినిట్‌లో అనే కాదు. లాస్ట్ మినిట్‌లో గుర్తు రావాలంటే ముందు నుంచి అది ఉండాలి. ఆ అభ్యాసం ఉండాలి. సో, అలా తలుచుకుంటూ నా వాళ్ళ శరీరాన్ని వదిలేస్తారో అని చెప్తున్నారు. సో, ఇక్కడ భగవంతుడిని కాకుండా ఇతర ఏ విషయాల్ని తలుచుకున్నా, లేకపోతే ఇతర ఏ వస్తువుల్ని తలుచుకున్నా, ఏ బంధాల్ని తలుచుకున్నా భగవంతుడిని పొందడం సాధ్యపడదు. అందుకని ఈ ప్రాపంచిక విషయాలన్నింటినీ పక్కన పెట్టి భగవంతుడు మాత్రమే గుర్తు రావాలంటే ముందు నుంచి అభ్యాసం చేయాలి. దీంతో పాటు ఆత్మ, అనాత్మ విచారణ, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకోవడం, అలాగే నిత్య, అనిత్య వివేచన, పరమాత్మ యొక్క తత్వము పూర్తిగా తెలుసుకోవడం, ఇవన్నీ కూడా పరమాత్మని లాస్ట్ మినిట్‌లో గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఇదే అధ్యాయంలో చెప్పుకున్నాం. అధిభూతం, దైవం, అధ్యాత్మం ఇవన్నీ కూడా మనకి పరమాత్మ యొక్క స్వరూపము అర్థం కావడానికి భగవానుడు చెప్పారు.
సో ఇవన్నీ మనకి సమగ్రంగా అర్థం చేసుకున్నప్పుడు పరమాత్మ యొక్క స్వరూపం మనకు అర్థమవుతుంది. పరమాత్మ స్వరూపం అర్థమైనప్పుడు మనం ఏం చెయ్యాలి, సో మన లిమిట్స్ ఏంటి, మనం ఎంతవరకు ఇక్కడ మన మైండ్ మన బుద్ధిని మనం ఈ ఏ లిమిట్స్లో మనం యూజ్ చేసుకోవాలి ప్రాపంచిక విషయాల కోసం ఎంతవరకు ఉండాలి అన్నది మనకు అర్థమవుతుంది. తర్వాత స్వరూపం పరమాత్మ స్వరూపం ఎప్పుడైతే తెలుస్తుందో మనం ఇక్కడ ఈ కర్మలు ఎంత కావాలో అంత చేసేసి వెనక్కి తగ్గి పరమాత్మ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము. సో ఈ విధంగా చివరి క్షణంలో పరమాత్మని మాత్రమే తలుచుకుంటూ శరీరం వదిలేయగలిగిన వారి గురించి అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం అనే పదాలతో చెప్తున్నారు. సో అట్లా శరీరాన్ని వదిలిన వారు నిస్సందేహంగా నన్నే పొందుతారు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకోటి ప్రయాతి సమద్భావం, ఎఫ్ ప్రయాతి సమద్భావం అని చెప్తున్నారు నెక్స్ట్ లైన్లో. ఎఫ్ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మానవులు చివరి ఆలోచన బట్టి వాళ్ళు వెళ్ళవలసిన దారి నిర్దేశింపబడుతుందిట. అంటే ఈ జన్మలో ప్రాణాలు ఇక్కడ వదిలేస్తారు, కానీ ఆ తర్వాత మళ్ళీ జన్మ ఉంటుంది. వారి భావానుసారంగా అంటే లాస్ట్లో వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయో దానికి అనుసరించే వాళ్ళ పైన జన్మ డిసైడ్ అవుతుంది అని చెప్తున్నారు. అందుకని ఎఫ్ ప్రయాతి యహ ప్రయాతి సమద్భావం అనే పదాలతో ఎవరైతే యహ అంటే ఎవరైతే వారి చివరి క్షణంలో నా గురించి ఆలోచిస్తారో వారి భావానికి తగ్గట్టుగా నా వైపుకి వస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రయాతి అంటే ప్రయాణించడం, అంటే ట్రావెల్ చేయడము, మూవ్ అవ్వడము. అంటే ఎవరైతే ఆయన గురించి ఆలోచిస్తూ ప్రాణాలు విడుస్తారో వాళ్ళు ఆయన రూట్లోకి వెళ్తారు అని చెప్తున్నారు. అండ్ ఇందులో ఎటువంటి సంశయము లేదు అని ఆయనే చెప్తున్నారు. నాత్యస్త్ర సంశయ అంటే ఎటువంటి సంశయము లేదు ఇందులో, వాళ్ళు ఖచ్చితంగా నా రూట్లోకి వస్తారు. అండ్ ఇక్కడ మద్భావం సమద్భావం అంటున్నారు కదా. అంటే మద్భావము, మత్ అనే వర్డ్ పరమాత్మకి సంబంధించిందిగా సూచిస్తుంది. మత్ కర్మలు, మద్భావము అట్లా అన్ని మత్ అంటే ఆ పరమాత్మకి సంబంధించినదిగా సూచిస్తుంది. అందుకని ఈ శ్లోకంలో చాలా క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ఎవరైతే లాస్ట్ మినిట్లో నా గురించే తలుచుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా నా రూట్లోకి వస్తారు, ఇందులో సంశయము లేదు. అయితే లాస్ట్ మినిట్లో అలా తలుచుకోవాలంటే ముందు నుంచే అభ్యాసం ఉండాలి, లేదంటే లాస్ట్ మినిట్లో గుర్తు రావడం అంత అయ్యే పని కాదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా మానవులకు వారి భావాలకు తగ్గట్టు మళ్ళీ జన్మ ఆధారపడి ఉంటుంది అని ఇక్కడ చెప్పారు. ఆ విషయాన్నే కొంచెం దీర్ఘంగా 6వ శ్లోకంలో చెప్తున్నారు. 6వ శ్లోకం ఒకసారి చదువుకుందాము. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఇక్కడ యం యం వా అపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం తం తం ఏవ ఏతి కౌంతేయ సదా తత్ భావ భావితః. ఇక్కడ ఏమంటున్నారంటే యం యం అంటే ఏదైతే ఏ అంటే ఏ అన్నట్టు, వా లేదా అపి కూడా స్మరిస్తూ భావములను త్యజతి విడిచిపెట్టి అంతే చివరికి కలేవరం శరీరము దాన్ని ఏవ నిజంగా ఏతి పొందును కౌంతేయ అర్జున అంటే కుంతిపుత్ర అని సదా ఎల్లప్పుడూ తత్ అది భావభావిత అంటే తలంపులలోనే నిమగ్నమై ఉండి. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ముందు చూద్దాము. ఓ అర్జున, ఏ భావాన్ని మనిషి తన చివరి దశలో అంటే మరణ సమయంలో స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో అతడు మరు జన్మలో ఖచ్చితంగా అదే స్వరూపాన్ని పొందుతాడు. ఎందుకంటే అతడు జీవితాంతం అదే భావంతో మునిగిపోయి ఉంటాడు. ఇప్పుడు అర్థమవుతుంది మనకి ఏంటంటే
లాస్ట్ మినిట్లో ఏ భావం ఎందుకు వస్తుంది అంటే ఏదైతే లైఫ్ లాంగ్ నడుస్తూ ఉంటుందో అదే భావం లాస్ట్లో గుర్తొస్తుంది. అంటే ఒక బిజినెస్ మ్యాన్కి జీవితంతా బిజినెస్ చేసి ఉంటాడు కాబట్టి లాస్ట్లో బిజినెస్సే గుర్తొస్తుంది. అలాగే ఒక సామాజిక సేవ చేసే వాళ్ళకి జీవితం అంతా సామాజిక సేవ చేశాడు కాబట్టి లాస్ట్లో ఆ సమాజ సేవే గుర్తొస్తుంది. ఒక టీచింగ్ చేసే ఆయనకి జీవితం అంతా టీచింగ్ చేసి ఉంటాడు కాబట్టి లాస్ట్ మినిట్లో టీచింగ్ గుర్తు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లా దొంగతనాలు చేసేవాడికి అదే గుర్తొస్తుంది. సో ఈ విధంగా జీవితం అంతా ఏ పనిలో అయితే మునిగిపోయి ఉన్నాడో మానవుడు ఆఖరి క్షణంలో అదే గుర్తొస్తుంది కాబట్టి వాళ్ళకి అదే రూపము దొరుకుతుంది అని చెప్తున్నారు. ముందు శ్లోకంలో ఎవరైతే నా గురించే తలుచుకుంటూ శరీరాన్ని విడుస్తారో వాళ్ళు నా రూట్లోకే వస్తారు, అంటే ఆయన రూపం వాళ్ళకి దక్కుతుంది. సో ఏదైతే భావిస్తారో ఆ రూపం వాళ్ళకి దక్కుతుందని చెప్తున్నారు వచ్చే జన్మలో. ఇప్పుడు పరమాత్మ గురించే ఆలోచిస్తూ ప్రాణాలని విడిస్తే ఆయన్నే పొందుతారు అంటే వాళ్ళ పూర్వ కర్మల ఫలితాన్ని బట్టి వాళ్ళ సాధన బట్టి మోక్షం రావచ్చు, లేకపోతే మోక్షానికి తగ్గట్టు అర్హత దొరికే ఏదైనా జన్మ కూడా రావచ్చు. మనం అది 6వ అధ్యాయంలో కూడా చేసే ఎవరెవరు చేసే సాధనని బట్టి వాళ్ళకి మరో జన్మ డిసైడ్ అవుతుంది. యోగ భ్రష్టత అనేది ఉండదు. సో ఆ విధంగా వాళ్ళకి మోక్షానికి దగ్గరయ్యే విధంగా ఇంకో జన్మ వస్తుంది. సో పరమాత్మ రూపం పొందుతాడు అంటే ఆ పరమాత్మకి దగ్గర అవుతున్నారని అర్థం. అది మోక్షం ఇమీడియట్ గా కూడా దొరకచ్చు, లేదు మోక్షానికి తగ్గట్టుగా మోక్షం పొందడానికి తగ్గట్టుగా ఒక జన్మ రావచ్చు. సో ఆ విధంగా ఏదైనా కూడా ఏదైతే భావిస్తారో అదే దొరుకుతుంది అని చెప్పడానికి ఈ శ్లోకము ఇంకొంచెం గట్టిగా నొక్కి చెప్పడానికి ఇక్కడ ఇది సబ్స్టాన్షియేట్ చేస్తున్నారు. ఆయన ఆయన ఏదైతే ప్రతిపాదించారో ముందు శ్లోకంలో ఇక్కడ దాన్ని ఆయన సబ్స్టాన్షియేట్ చేస్తున్నారు. సో ఇది ముందు శ్లోకానికి కంటిన్యూయేషన్గా ఉంది. ముందు శ్లోకంలో చివరి దశలో పరమాత్మని తలుచుకోవాలి, అలా తలుచుకున్న వారు తనను చేరతారు అని చెప్పారు. అయితే వేటి గురించి తలుచుకుంటే అదే స్వరూపం పొందుతారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. కాబట్టి పరమాత్మను తలుచుకుంటే ఆ రూపాన్నే పొందుతారు. ఆ విషయాన్ని మనకు అర్థమయ్యేటట్టు అర్థం అవ్వాలని ఈ శ్లోకము ఆ శ్లోకం తర్వాత ఇది చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ అంటే సిమిలర్గా ఉంది అని మనకు అనిపించచ్చు, కానీ ఏంటంటే ఇక్కడ అది ఆ విషయం మనలో బాగా నాటుకోవడానికి దానికి కంటిన్యూయేషన్గా ఇది చెప్తున్నారు. ఇక్కడ భావము అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. భావము అంటే ఏదన్నా ఒక విషయం గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ ఆలోచన. ఉదాహరణకి ఇప్పుడు మనం ఈశ్వరుడు అంటే పరమాత్మ, లేకపోతే దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, క్రిమికీటకాలు, వృక్షాలు, అలాగే ఇల్లు, ధనము, పొలాలు, డబ్బు, ఇలా చాలా, లేకపోతే ఉద్యోగం, ఆరోగ్యం, ఇలా వీటి గురించి చాలా వాటి గురించి మనము ఆలోచిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా కొన్ని చేతన పదార్థాలు అంటే వాటిలో లైఫ్ ఉంది, కొన్నేమో జడ పదార్థాలు. సో మనం జీవితంలో కొన్ని చేతన వస్తువులతో కొన్ని జడ వస్తువులతో మనము గడపాల్సి వస్తుంది మన జీవితం. సో అలాంటప్పుడు వాటితో కూడా మనకి ఆ సంయోగం అనేది ఏర్పడుతుంది, అటాచ్మెంట్ ఏర్పడుతుంది, ఆ సంఘం ఏర్పడుతుంది. సో మనకి సంఘం ఏర్పడిన వాటిల్లో చాలా మటుకు మనుషులు ఉండొచ్చు, ఇతర జీవులు ఉండొచ్చు, అలాగే జడ పదార్థాలు, డబ్బు, ఇల్లు, వస్తువులు, బంగారం, ఇట్లా చాలా వస్తువులు కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం జీవితాంతం వాటితో గడుపుతాం కాబట్టి వాటి గురించి ఆలోచనలు మనలో ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది. సో అంటే మనలో ఈ ఈ ఈ భావం వచ్చింది అంటే ఒక ఏదో ఒక వస్తువు మనం దేంతో అయితే సంఘం ఇన్నాళ్ళు పెంచుకున్నామో, వస్తువు కానీ ఒక మనిషి కానీ ఒక కుక్క పిల్ల కానీ ఏదైనా కానీ వాటి గురించి ఆలోచన అయి ఉంటుంది. అదే భావం అంటే. అంటే వాటి గురించి తగ్గట్టుగా ఒక ఆలోచనలు, దాని గురించే ఒక సిస్టమాటిక్ ప్లానింగ్ అవి మనం చేసుకుంటూ ఉంటాం, అన్ని మనకు అలవాటే కదా. సో అది ఆ ఆలోచన భావం అన్న ఆలోచన అన్న అదే. ఇట్లా వివిధ వస్తువుల గురించి పదార్థాల గురించి ఆలోచించడాన్ని భావాలు అని చెప్తున్నారు. సో నథింగ్ బట్ ఆలోచన. భావము అంటే ఆలోచన. ఏదన్నా ఒక వస్తువు గురించి కానీ ఒక మనిషి గురించి కానీ ఏదైనా దాని గురించి
అది పరమాత్మ గురించి కూడా కావచ్చు. సో అదొక భావన, అంటే ఆలోచన. సో ముందు శ్లోకంలో చెప్పినట్టు మన జీవితం అంతా మనం ఈ జడ చేతన పదార్థాల్లోనే గడుపుతున్నాం గనక మన ఆలోచనలు కూడా వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఈ ఆలోచనలకు తగ్గట్టుగా మనకి కోరికలు పుడతాయి. ఆ కోరికలకు తగ్గట్టుగా మనం కర్మలు చేస్తూ ఉంటాము. ఆ కర్మలకు తగ్గట్టుగా బంధాలను ఏర్పరచుకుంటూ జీవితం అంతా గడిపేస్తాం. మనస్సులో ఈ విషయాలు నిండిపోవడం వల్ల చివరి సమయం వచ్చేసరికి ఇవే గుర్తుకు వస్తాయి. నిజానికి మరణము అంటే మన ఈ ఈ శరీరంలో ఉన్న జీవాత్మ, అంటే ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది వెళ్ళిపోయినప్పుడు మరణం సంభవించింది అని చెప్తాము. అంటే అప్పుడు శరీరం జడమే కదా. ఇప్పుడు మనలో ఆ లోపల ఉన్న పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో దానివల్ల ఈ శరీరము చైతన్యవంతంగా కనిపిస్తోంది. కానీ నిజానికి ఈ శరీరానికి ఇది ప్యూర్లీ జడమైనది. దీనికి ఎటువంటి దానంతట దానికి ఎటువంటి చైతన్యము లేదు. ఎప్పుడైతే ఈ ఆత్మ చైతన్యం వెళ్ళిపోతుందో ఈ శరీరం ఇంకా జడమైంది. సో ఈ ఆత్మ చైతన్యము మనస్సు ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేస్తుందో ఆ జీవాత్మ అనేది అది మనస్సు బుద్ధులని అంటి పెట్టుకొని ఉంటుంది మనకి. ఎందుకు అంటే ఆ చైతన్యము, ఆ ఆత్మ చైతన్యము మనస్సు ద్వారా బుద్ధి ద్వారా ప్రకటమవుతుంది మనకి. సో నిజానికి ఇంద్రియాలు కూడా జడమైనవే. బట్ వాటికి చైతన్యం ఇచ్చేది మనకి మనసు బుద్ధిలాగా కనిపిస్తాయి. కానీ వాటికి కూడా చైతన్యం ఇచ్చేది ఆత్మ. సో ఈ ఆత్మ చైతన్యం, ఆత్మ అనేది ఈ బుద్ధి మనసుని అంటి పెట్టుకునే ఉంటుంది. ఎప్పుడైతే ఈ శరీరాన్ని అది విడిచి వెళ్ళిపోతుందో మనస్సు బుద్ధితో సహా వెళ్ళిపోతుంది. ఇదే విషయాన్ని 15వ అధ్యాయంలో కూడా చెప్తారు. అది మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇప్పటికి ఇది చాలు, ఈ కొంచెం అర్థం చేసుకుంటే. సో ఈ మనసు బుద్ధులతోనే కలిసి ఉంటుంది, అది కలిసి వెళ్ళిపోతుంది. సో మనసు బుద్ధులలో ఉన్న ఆలోచనలే వాసనల రూపంలో స్థిరపడిపోతాయి ఆ మనస్సు బుద్ధిలో. అంతఃకరణము అంటాం దాన్ని. సో దాంట్లో ఈ వాసన రూపంలో స్థిరపడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ వచ్చే జన్మకి ఈ వాసనలు కారణమవుతాయి. అంటే భావాలు, ఆలోచనలు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది కూడా అదే. ఆ మనసుల్లో నువ్వు ఏదైతే ఆలోచనలు నింపేసుకుంటున్నావో నీ జన్మ దాని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నారు. అందుకని ఈ మన మనసులోను చిత్తంలో బుద్ధిలో మనం ఆలోచనలని గనక మనము స్ట్రీమ్ లైన్ చేసుకోగలిగితే మన నెక్స్ట్ జన్మని మనం డిసైడ్ చేసుకోవచ్చు. మోక్షం అనేది అంత ఈజీ కాదు కాబట్టి నెక్స్ట్ జన్మని అట్లీస్ట్ మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇంత సాధన చేస్తే నా మనసు నేను ఇంత ప్యూరిఫైడ్గా ఉంచుకుంటే ఐ విల్ గెట్ ఎ బెటర్ జన్మ. ఎప్పుడు కూడా మనము కింద పడకూడదు. మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. సో ఈ మానవ జన్మని మనం పోగొట్టుకోకూడదు. దీంట్లోనే మన మనస్సుని, మన బుద్ధిని హయ్యర్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేసుకోవాలి. కానీ దానికి సాధన ఉపయోగపడుతుంది. ఇట్లా చేసుకుంటూ మనము కొంచెం వివేక జ్ఞానంతో గనక మనము ఉంటే డెఫినెట్గా మనం కింద అయితే పడము. సో వీ కెన్ మెయింటైన్ అవర్ లెవెల్. ఈ మనస్థితిని మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం, లేకపోతే ఎదగగలుగుతాం కూడా. అదే ఆధ్యాత్మిక జ్ఞానం అన్నా, ఆధ్యాత్మికంగా ఎదగడం అన్నా మన స్పిరిట్ని మనము ఎలివేట్ చేసుకోవడం. సో ఉన్న లెవెల్ నుంచి మనము మన వివేక జ్ఞానం పెంచుకుంటూ మన బుద్ధిలో దాన్ని ఎలివేట్ చేసుకోగలగాలి. అలా ఎలివేట్ చేసుకున్నప్పుడు మన డెస్టినీని మనము డిసైడ్ చేసుకోగలుగుతాము అని చెప్తున్నారు. ఏ జీవికి ఇవ్వని బుద్ధిని పరమాత్మ మానవుడికి ఇచ్చాడు. అంటే మానవుడికి తన డెస్టినీని డిసైడ్ చేసుకునే పవర్ని ఇచ్చాడు ఒక రకంగా. సో ఆ పవర్ని యూజ్ చేసుకుని బుద్ధి వివేకంతో ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము, ఆయనకి దగ్గర కాగలుగుతాము, చివరికి మోక్షం కూడా పొందగలుగుతాము. సో ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకని ఎప్పుడైతే ఈ మనసు బుద్ధిలో ఈ ఆలోచనలు స్థిరపడిపోతాయో చివరి సమయంలో కూడా అవే బయటికి వస్తాయి. అలా వచ్చినప్పుడు చివరి జన్మకు అవి హేతువులు అవుతున్నాయి. సో అందుకనే అదే మాట చెప్పడానికి సదా తద్భావ భావిత అని చెప్తున్నారు. ఎట్లా అయితే ఏ భావనలు అయితే మనస్సులో బుద్ధిలో ఉన్నాయో దాన్ని బట్టే నెక్స్ట్ జన్మ డిసైడ్ అవుతుంది. అవి రూపం దాల్చుకుంటాయి, ఆ వాసనలు రూపం దాల్చుకుంటాయి.
సో ఎవరికైనా చివరి క్షణంలో వచ్చే ఆలోచన వారి మానసిక స్థితి, కర్మాచరణ, అభిరుచులు, త్రిగుణాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ త్రిగుణాలు అంటే సత్వ, రజ, తమో గుణాలు. వీటి వల్లే మనకి అన్ని కోరికలు కలుగుతున్నాయని మనం 7వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం. అయితే మరణ సమయంలో ఏ గుణమైతే వృద్ధిలో ఉంటుందో వచ్చే జన్మ ఆ రకంగా ఉంటుంది అని చెప్పి 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో డీటెయిల్డ్గా చెప్తారు. అది మళ్ళీ అప్పుడు చెప్పుకుందాము. ప్రస్తుతం ఏంటంటే ఈ గుణాలు బట్టి కోరికలు బట్టి ఆలోచనలు బట్టి భావాలు, ఇవన్నీ కూడా ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నంత కాలము పరమాత్మకి దగ్గర అవడం కష్టము. సో మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాడు ఆ జీవుడు అనేవాడు. అందుకే పరమాత్మను పొందాలి అన్న కాంక్ష ఉన్నవారు ముందు ఈ ప్రాపంచిక లంపటాలు వదిలించుకొని పరమాత్మ వైపు మనస్సుని తిప్పగలగాలి. అది ఎప్పుడో జీవితం అంతా అయిపోయినాక చేస్తాను అంటే కుదరదు. శరీరంలో, ఇంద్రియాలలో శక్తి, బుద్ధిలో పటుత్వం ఉన్నప్పుడే మనం చేయగలగాలి. ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మోర్ ఆఫ్ కర్మలు చేస్తూ ఉంటారు, బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంత చేయడం కష్టమా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి సులువైంది చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, అది కర్మయోగము. కర్మయోగం చేయండి, మనసుని ప్యూరిఫై చేసుకోండి అని 3వ అధ్యాయం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. అంటే వాళ్ళకి నిర్దేశింపబడిన కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో, ప్రసాద బుద్ధితో, సమబుద్ధితో ఆచరిస్తూ మనస్సుని శుద్ధపరచుకోవాలి. ఆ తరువాత పరమాత్మ యొక్క సగుణ అవతారాలు, రూప లీల వైభవాలు తెలుసుకుంటూ భక్తిని పెంచుకుంటూ, అట్లాగే సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఉంటే, అంటే నిస్వార్థంగా పాటుపడుతూ ఉంటే వారిలో ఉన్న ద్వంద్వాలు తగ్గి పరమాత్మపై పూర్తిగా మనస్సు నిలపగలుగుతారు. అయితే ఇవన్నీ వివేకంతో చేయాలి. అండ్ ఒక్క రోజులో కూడా రావు. ఇవన్నీ సాధన, అభ్యాసం అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇవన్నీ దీర్ఘంగా చేయాల్సినవి. ఒక్కరోజు చేసి నాకు ఏమీ రిజల్ట్ రాలేదు అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే మనసులో ఎన్నో జన్మల నుంచి వస్తున్న ఈ వాసనలు, ఇప్పుడు వచ్చిన జన్మ కూడా మన పూర్వ జన్మల వాసనలు బట్టే ఇప్పుడు మనకు వస్తుంది. సో ఇన్ని వాసనలు మనలో పూర్వజన్మవి ఉన్నాయి, ఇప్పుడు మనం ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా అలా అక్యుములేట్ అయ్యి మనకి అది ఒక్క రోజులో పోదు. ఆ మనసులో పట్టిన మాలిన్యం అనేది ఒక్క రోజులో పోదు. ఇట్ మే టేక్ ఫ్యూ ఇయర్స్ ఆర్ ఫ్యూ జన్మాస్ ఆల్సో. అందుకని గురువుల సహాయంతో ఫస్ట్ ఈ మార్గంలోకి రావడానికి ప్రయత్నించాలి. సో ఇక్కడ ఏంటంటే మనిషి యాదృచ్ఛికంగా చివరి క్షణంలో ఏదైనా భావంతో ఉండలేడు అని శ్రీ భగవానుడు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో జీవితం అంతా మనస్సుని దేనిపైన కేంద్రీకరిస్తామో మనము అదే చివరిలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి ధనం పట్ల ఆసక్తిగా ఉంటే చివరిలో అదే గుర్తొస్తుంది. సో అట్లాగే ఆ జన్మ కూడా నెక్స్ట్ జన్మ దానికి తగ్గట్టుగానే వస్తుంది. అంటే ఎక్కువ ధనం ఉన్న ఇంట్లో పుట్టచ్చు, లేకపోతే ఎక్కువ ధనం సంపాదించే విధంగా అతని మనసు ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఆ రకంగానే అతనికి ఆ జన్మ వస్తుంది. సో వారి జీవన విధానం బట్టి ఒక్కొక్కరికి ఆలోచన కలగచ్చు. సో వారి ఆలోచనలకి తగ్గట్టు వారికి మరో జన్మలలో ఆయా స్వరూపాలు దక్కుతాయి. అందుకే యమ్యం అనే పదం ఇక్కడ 2 సార్లు వాడారు. అంటే ఎవరెవరికి ఏ ఆలోచనలు వస్తాయో తమ్ వాళ్ళకి ఆ స్వరూపాలే దొరుకుతాయి. అంటే ఏ ఒక్కడి గురించి ఇక్కడ చెప్పట్లేదు శ్రీకృష్ణ పరమాత్మ, సమస్త మానవ జాతి గురించి చెప్తున్నారు. ఇక్కడ మానవులు అంటేనే ఆలోచనలు, పనులు, తర్వాత వాటిని అనుభవించడము, భోగాలు, ఇవన్నీ కూడా మానవుడు అంటేనే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన సమస్త మానవ జాతికి ఈ సందేశాన్ని ఇస్తున్నారు. సో మీరు ఏ ఆలోచనలు అయితే జీవితం అంతా ఉంచుకుంటారో చివరి క్షణంలో అదే వస్తుంది. కానీ దానివల్ల మీకేంటి, మళ్ళీ జన్మ వస్తుంది. అదే మధ్యలో అయినా సరే మనము కొంచెం వివేకం తెచ్చుకొని మన ఆలోచనల్ని కరెక్ట్ చేసుకోగలిగితే అప్పుడు డెఫినెట్గా మనకి ఆధ్యాత్మిక గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ అనేది మనలో ఉంటుంది.
సో ఎవరి భావనలకు తగ్గట్టు వారికి అవి లభిస్తాయని చెప్పడానికి ఎం అనే వర్డ్ 2 సార్లు, తమ్ అనే వర్డ్ 2 సార్లు వాడారు. సో ఇక్కడ అందుకే జీవితాంతం పరమాత్మ గురించి ఆలోచిస్తే చివరి క్షణంలో కూడా ఆయనే గుర్తొస్తారు. ఇంకా శరీరము, ఇంద్రియాలు, కంటికి కనిపించే ప్రపంచము, ప్రాపంచిక సుఖాలు నిజం అనుకొని మానవుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. అందుకే ఈ శ్లోకంలో భగవానుడు భక్తి, ఏకాగ్రత మరియు జీవితాంతం ఆధ్యాత్మిక సాధన యొక్క అవసరాన్ని తెలియజేస్తున్నారు. ఇంకా అంతకాలం అనేది ఎవరికి ఏ సమయంలో సంభవిస్తుందో తెలియదు గనక ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేస్తూ అప్రమత్తంగా ఉండమని 7వ శ్లోకంలో చెప్తున్నారు. అది మనం వచ్చే భాగంలో తెలుసుకుందాము. ఇంకా చాలండి. ఒక్కసారి 2 శ్లోకాలను చదువుకుని ముగించుకుందాము. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలండి. మళ్ళీ కలుసుకుందాము.